హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీతేజుస్ కిచెన్. ఈరోజు మన శ్రీతేజుస్ కిచెన్లో చాలా ఈజీగా అలాగే టేస్టీగా సాంబార్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఫంక్షన్స్లో పెళ్ళిళ్ళలో సర్వ్ చేసే సాంబార్ ఏ టేస్ట్లో ఉంటుందో అలానే సేమ్ టేస్ట్తో మనం ఈ సాంబార్ని తయారు చేసుకోబోతున్నాము. సో మీరు ఈ వీడియోని మొత్తం చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముందుగా బౌల్లోకి ఒక గ్లాస్ కందిపప్పు అంటే 180 గ్రామ్స్ కందిపప్పును తీసుకుని 3 to 4 టైమ్స్ వాటర్తో బాగా వాష్ చేసుకోవాలి. వాటర్ అంతా మనకి క్లియర్గా వచ్చే వరకు వాష్ చేసుకున్న తర్వాత దీనికి తగినంత వాటర్ని వేసి ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. అలాగే మరొక బౌల్లో పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకోవాలి. అంటే ఇది 30 గ్రామ్స్ చింతపండు. దీనికి వాటర్ని వేసి ఒక అరగంట సేపు నానబెట్టి ఒక పక్కన పెట్టుకోవాలి. అరగంట తర్వాత నానబెట్టిన కందిపప్పుని కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఒక గ్లాస్ కందిపప్పుకి 3 గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, అలాగే కొద్దిగా టేస్ట్ అండ్ ఫ్లేవర్ కోసం కరివేపాకు, తురిమిన కొత్తిమీరని యాడ్ చేసి మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్ పైన ఉడికించుకోవాలి. 3 విజిల్స్ అయ్యి ప్రెషర్ అంతా పోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేసి కందిపప్పుని ఇలా ఒక గరిటెతో మెత్తగా మెదుపుకుని పెట్టుకోవాలి. ఆల్రెడీ మనకి పప్పు బాగా కుక్ అయింది. ఏమైనా పలుకు ఉంటే కనుక ఇలా గరిటెతో మెదుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక వెడల్పు బౌల్ని తీసుకోండి సాంబార్ని తయారు చేసుకోవడం కోసం. దీనికోసం 2 స్పూన్లు ఆయిల్ని యాడ్ చేసి దీంట్లోకి పోపు దినుసులను యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఉరద్ దాల్, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసి వాటితో పాటుగా 3 ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి దంచిన గార్లిక్ని యాడ్ చేసుకోవాలి. 4 లేదా 5 గార్లిక్ని ఇలా దంచి వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఈ పోపు కొద్దిగా వేగిన తర్వాత 2 రెమ్మల కరివేపాకును కూడా వేసి వేయించుకోవాలి. తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ని ఇలా పొడవుగా తరిగి వేసుకోండి. అలాగే 5 నుంచి 8 వరకు పచ్చిమిర్చిని కూడా మధ్యలోకి కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ కొద్దిగా వేగి ఇలా ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత వెజ్జెస్ని యాడ్ చేసుకోవాలి. ఒక మీడియం సైజ్ క్యారెట్, ఒక డ్రమ్ స్టిక్, ఒక చిన్న సైజు పొటాటో, 5 లేదా 6 దొండకాయలు, అలాగే ఒక చిన్న సైజు వంకాయని ఇలా ముక్కలుగా చేసి వేసుకోవాలి. 5 లేదా 6 బెండకాయలు, అలాగే చిన్న ఆనపకాయ ముక్కని కూడా కట్ చేసుకుని ఇలా యాడ్ చేసుకోవాలి. ఒక 2 మీడియం సైజు టొమాటోస్ని పొడవుగా కట్ చేసి వేసుకోండి. ఈ వెజ్జీస్ అన్నీ కూడా మనకి తొందరగా మగ్గడానికి కొద్దిగా పసుపు వేసి వెజ్జీస్ అన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ వెజ్జీస్ అన్నీ కూడా లో ఫ్లేమ్ పైన వాటర్ రిలీజ్ అయ్యి మెత్తగా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఇలా వెజ్జీస్ అన్నీ కూడా సాఫ్ట్గా అయిన తర్వాత అంటే 50% కుక్ అయిన తర్వాత దీంట్లోకి ఉడికించి మెదిపి పెట్టుకున్న కందిపప్పుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు సాంబార్ కన్సిస్టెన్సీ కావాల్సినట్టుగా 900 ml వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసి ఈ మిక్చర్ అంతటిని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ పైన 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇలా 10 మినిట్స్ పాటు కుక్ చేయడం వల్ల వెజ్జీస్ అన్నీ కూడా బాగా కుక్ అయి ఉంటాయి. ఇప్పుడు దీంట్లోకి నానబెట్టి పక్కన పెట్టుకున్న చింతపండుని పులుసు తీసి యాడ్ చేసుకోవాలి. అలాగే సాంబార్ కనుక చిక్కగా అనిపించినట్టయితే మరొక గ్లాస్ వాటర్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా సాంబార్ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి మరొక 8 నుంచి 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్ పైన సాంబార్ని మరిగించాలి. ఇప్పుడు 8 మినిట్స్ తర్వాత వెజిటేబుల్స్ని చెక్ చేసినట్టయితే ఇవి పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి. ఇలా వెజ్జెస్ అన్నీ కూడా సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ సాంబార్ మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇది ఇన్స్టెంట్ సాంబార్ మసాలా పౌడర్. అలాగే 1/2 టేబుల్ స్పూన్ ఇంగువని కూడా యాడ్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ రెండు వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకుని ఒకసారి టేస్ట్ చేసి చూడండి. ఏమైనా సాల్ట్ కానీ కారం కానీ తక్కువ అయినట్టయితే మనం ఈ స్టేజ్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేను కొంచెం సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. సాల్ట్ వేసి ఒకసారి మిక్స్ చేసిన తర్వాత ఫ్లేవర్ కోసం కొద్దిగా కొత్తిమీర, కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. అలాగే టేస్ట్ అంతటిని బ్యాలెన్స్ చేయడానికి 1 టేబుల్ స్పూన్ బెల్లం యాడ్ చేసి మూత పెట్టి 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్ పైన మరిగించుకోవాలి. ఇలా 5 మినిట్స్ మరిగించిన ఈ సాంబార్ని సర్వ్ చేసుకుంటే పర్ఫెక్ట్ హోటల్ స్టైల్ సాంబార్ మనకి ఇంట్లోనే రెడీ అయిపోతుంది. ఈ సాంబార్ని ఇడ్లీ, దోశ అలాగే రైస్లోకి దేనిలోకి తిన్నా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది.
ఫంక్షన్స్కి సర్వ్ చేసే సాంబార్ ఎలా అయితే ఉంటుందో అదే సేమ్ ఫ్లేవర్ అండ్ టేస్ట్తో మనకి సాంబార్ రెడీ అయిపోయింది. ఈ సాంబార్ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని విజిట్ చేస్తూ ఉండండి. ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.